మాటలు జాగ్రత్తగా రాని. బరి తెగించింది ఎవరో అందరికీ తెలుసు. గుడి కాబట్టి ఇందాక నుంచి నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. నన్ను రెచ్చగొట్టొద్దు. ఏం చేస్తావు? ఏమైనా చేస్తాను. అయినా నీతో నాకేంటి? ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం. శ్రీదేవి గారు, శ్రీదేవి గారు, వెళ్ళు వెళ్ళు. ఆ మహాతల్లెవరో నీకు బాగా మందు పెట్టింది. నీకు ఇప్పుడు తెలియదులే. భార్య విలువేంటో తర్వాత తెలిసొస్తుంది. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోతుంది. నలుగురిలో నవ్వుల పాలైపోతాం. శ్రీదేవి గారు, శ్రీదేవి గారు అంటూ ఎలా వెళ్తున్నాడు? ఏ మాత్రం సిగ్గు లేకుండా. ఇది గుడన్న విషయాన్ని కూడా మర్చిపోయాడు. అసలు ఆ రాక్షసి నా కంటపడాలి. చెప్తాను. వచ్చారా? ఈ గుళ్ళో మనశ్శాంతి దొరుకుతుందని నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చాక నాకు తలనొప్పి మరింత పెరిగిపోయింది. అవునా? అవును. ఎందుకో తెలుసా? ఆ మహానుభావుడు, అదే మా ఆయన గారు ఇక్కడికి వచ్చారు. అవునా? అవును. పైగా శ్రీదేవి గారు, శ్రీదేవి గారు అంటూ ఆ మహాతల్లి కోసం గుడంతా వెతుకుతున్నాడు. నాకు ఒళ్ళంతా చీమలు జరులు పాకినట్టు అనిపించింది. అయ్యయ్యో, అలాగా? అవును. అసలైన వీళ్లే మనుషులు. గుళ్ళో ప్రేమ కలాపాలేంటి అసహ్యంగా? పైగా నన్ను ఇక్కడ చూసి కూడా పట్టించుకోకుండా ఆవిడ గారి కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. నిజమే కదా మరి. మీ పరిస్థితుల్లో ఎవరున్నా అలాగే రియాక్ట్ అవుతారు. ఈయన సరే మగాడు. ఆ మనిషికి బుద్ధుండక్కర్లేదు. చిచి, అసలు ఆ దెయ్యం నా కంట పడాలి. చెప్తాను. ఏ కీలు కా కీలు విరక్కొట్టి పొయ్యిలో పెట్టేస్తాను. ఏంటి, నేను ఆవేశపడిపోతుంటే మీకు నవ్వులాటగా ఉందా? అబ్బే, అదేం కాదండి. ఇది జోక్ కాదు. ఆ శ్రీదేవి నాకు కనిపించాలి. నేను నిజంగానే ఆ పని చేస్తాను. మీరు చూస్తూ ఉండండి. అయ్య బాబోయ్, అయితే ఆ మనిషి ఎవరో గాని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కంట పడకూడదు. కనిపిస్తే ఆవిడ గారి చాప్టర్ క్లోజ్. సరే, అలాగే చేదురుగానిలేండి. ఆ మనిషి నాకు ఎప్పుడైనా కనిపిస్తే కాళ్ళు చేతులు కట్టేసి మీ దగ్గర పడేస్తాను. మీ ఇష్టం వచ్చింది చేదురుగాని. మనం గుడికి వచ్చాం కదా, ఆవిడ విషయం దేనికి? కొంచెం సేపు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక అదొక్కటే తక్కువ. ఇంత జరిగాక ఇంకిక్కడ నేను ప్రశాంతంగా కూర్చోగలనా? పదండి పదండి, బయలుదేరదాం. అదేంటి? అదంతే. ఇక్కడేదో మనశ్శాంతి దొరుకుతుందని మీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. అలాంటిదేం జరగలేదు. మీరు ట్రై చేస్తే మీకు తప్పకుండా మనశ్శాంతి దొరుకుతుంది. ఆ ట్రై చేసేదేదో ఇంటి దగ్గరే ట్రై చేస్తాను, ఇక్కడ కాదు. నేను ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండలేను. పదండి వెళ్దాం. సరే, మీ ఇష్టం. ఇంత దూరం వచ్చి దేవుడికి కనీసం దండమైనా పెట్టుకోకుండా వెళ్ళిపోతే ఎలాగూ? రండి, అలా గర్భగుడి వైపుకు వెళ్ళి దేవుడికి నమస్కరించి వెళ్ళిపోదాం. ఒక్క నిమిషమే. సరే పదండి. ఏంటి, ఇంకా ఈ పని పూర్తవలేదా? అప్పుడే ఎక్కడవుతుంది? లారీ గంటలున్నాయి. 2 గంటల నుంచి తోమలేక చచ్చిపోతున్నాను. నా చేతులు పడిపోయేలా ఉన్నాయి. నడుం పట్టేసింది. ఏం కాదులే, మంచి ఎక్సర్సైజ్, ఒళ్ళన్నా తగ్గుతుంది. మీకు దండం పెడతాను, నన్ను వదిలిపెట్టండి. మీరు ఊ అంటే ఆ మహాలక్ష్మిని పిలుస్తాను. పొద్దున్నుంచి ఒక్క పని చేయకుండా గదిలో గుర్రు పెట్టి నిద్రపోతోంది. ఈ మిగిలినంట్లన్నీ తోమ పెడుతుంది. కుదరదు గాక కుదరదు. నేను మొదటి నుంచి ఏం చెప్తున్నాను? ఇంటి పనులని నువ్వే చేయాలని చెప్తున్నాను, అవునా కదా? అవును. మరి మళ్ళీ ఏం తెలియనట్టు ఆ మహాలక్ష్మి మాట ఎత్తుతావే? తోము తోము, లేకపోతే నడుము విరగొడతాను, జాగ్రత్త. రత్నం, ఏం లేదు, ఈ ఇంట్లో చేరాక నగలు నట్రా చాలా నొక్కేసావంట కదా, వాటన్నిటినీ ఎక్కడ దాచిపెట్టావు? నగలా? నేనా? అవును, నువ్వే. దానికి అంత ఆశ్చర్యం నటించక్కర్లేదు. ఏంటి పని ఆపేశావు? ఆ పని చేస్తూనే నాతో మాట్లాడు, లేకపోతే చంప పగల కొడతాను. నిమిషం కూడా ఖాళీ లేదు. ఇంతకీ ఆ నగల్ని ఎక్కడ దాచిపెట్టావు? అయ్యో ఒట్టు, నిజంగా నాకేం తెలీదు. కావాలంటే మీ మీద ఒట్టు పెడతాను. చంపేస్తాను ఆ పని చేసావంటే. నా మీద అబద్ధ పొట్టు పెట్టి నన్ను పంపించేయాలని కదా నీ ప్రయత్నం? అయ్యో, అలాంటిదేం లేదు. నార్మోయ్, నీ వెధ వేషాలు నా దగ్గర సాగవు. మర్యాదగా నగలు డబ్బు ఎక్కడ దాచిపెట్టావో తెచ్చివు. అయ్యో నిజమండి, మీ పాదాల సాక్షిగా చెప్తున్నాను. నాకే పాపం తెలీదు. నగల్ని నేనేం చేసుకుంటాను?
పైగా దొంగ సొమ్ము నాకెందుకు? ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు పూజలు వ్రతాలు తప్ప రెండో పని ఎరగను. ఎప్పుడు దైవ ధ్యానమే. అయ్యో అలాగా పాపం. నిజమండి, నా మాట నమ్మండి. నీ అంత గొప్ప భక్తురాల్ని భార్యగా పొందినందుకు నా జన్మ తరించిందనుకో. ఇప్పుడే వస్తానుండు. ఏంటి కత్తి నూరుతున్నారు? దేనికి? ఏం లేదులే, నీకోసమే. నా కోసమా? అవును మరి, నీలాంటి మహాభక్తురాలు ఈ భూమి మీద ఉండకూడదు. అందుకే ఈ కత్తి నూరుతున్నాను. ఏం చేస్తారు దాంతో? ఏం లేదు మై డియర్ రత్నం, ఇవాళ వైకుంఠ ఏకాదశి. ఇవాళ చచ్చిపోయిన వాళ్ళు తిన్నగా వైకుంఠానికే వెళ్ళిపోతారట. నీకు తెలియంది కాదు కదా. ఈ కత్తి పెట్టి కడుపులో ఒక్క పోటు పొడిచాననుకో, అంతే, ఒక్క దెబ్బతో హరీమంటావు. నీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి, నువ్వు వెళ్ళి వైకుంఠంలో పడతావు. నీలాంటి మహాభక్తురాలికి అంతకన్నా ఇంకేం కావాలి చెప్పు? నీ మనసులో మాటని కనిపెట్టి తీర్చటం భర్తగా నా కనీస బాధ్యత. అందుకే ఒకే ఒక్క కత్తిపోటు, దాంతో నీకు ముక్తి, ఈ లోకం నుంచి విముక్తి రెండూ దొరుకుతాయి. ఇవాళ వైకుంఠ ఏకాదశి ఏమిటండి? మొన్న ఆ మధ్య కదా అయిపోయింది. నువ్వే రోజు చస్తే అదే వైకుంఠ ఏకాదశి. ఏంటండి మీరు మాట్లాడేది? నన్ను కత్తితో పొడవడం ఏంటి? నవ్వులాటకు కూడా మాట అనకూడదు. నవ్వులాట నీ బొంద. నిజంగానే ఆ పని చేయబోతున్నాను. అవునులే, నీకు నా మీద ఎప్పుడు నమ్మకం ఏడ్చింది గనక ఉండు, ఒక్క నిమిషంలో పని పూర్తి చేస్తాను. ఆ విష్ణుమూర్తిని తలుచుకో, ఏమాత్రం నొప్పి లేకుండా ఒకే ఒక్క దెబ్బకి వెళ్ళి వైకుంఠంలో పడతావు. యావండి, మీకు దండం పెడతాను. నన్ను ఎందుకండి చంపుతారు? నేనేం తప్పు చేశానని? మీరు చెప్పినట్టల్లా చేస్తున్నాను కదా. మీరు వచ్చిన దగ్గర నుంచి నాకు సరిగ్గా తిండి కూడా దొరకడం లేదు. కంటి మీద కునుకుంటే ఒట్టు, గాడిద చాకరీ చేస్తున్నాను. ఇంకా నా మీద కనికరం కలగలేదా? నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నారు? హింస? ఇది హింస ఎలా అవుతుంది రత్నం? నీకు ముక్తి మార్గం చూపిస్తున్నాను అంతే. ఈ విషయంలో కూడా నువ్వు నన్ను అపార్థం చేసుకోవడం ఏమీ బాగోలేదు. ఓర్ దేవుడో, నన్ను వదిలేయండి. మీకేం కావాలో చెప్పండి, క్షణాల్లో చేసి పెడతాను. అది అలారా దారికి. ఆ నగలు ఎక్కడ దాచావో తీసుకొచ్చి ఇచ్చేయి. అలాగే, నేను ఇంట్లో కొట్టేసిన నగలన్నీ తీసుకొచ్చి మీకు అప్ప చెప్తాను. నన్ను వదిలేయండి. అదొక్కటే చాలదు, అప్పుడప్పుడు డబ్బు కూడా నొక్కేవంట కదా. మహాలక్ష్మి చెప్పిందిలే, మొత్తం తీసుకొచ్చి నాకు అప్పగించేసాయి. దాన్ని ఒరపడా, దానికేం పోయే కాలం వచ్చింది? తిన్నింటి వాసాలు లెక్క పెడుతోంది. ఆవిడ సంగతి వదిలేసాయి, నీ విషయం ఆలోచించు. వెంటనే నగలు తీసుకొచ్చి నాకు ఇవ్వకపోతే ఈ కత్తి నీ కడుపులో దిగిపోతుంది, నీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. చాలా పదునుగా ఉంది, ఒక్క దెబ్బకి నువ్వు అవుట్ అయిపోతావు. ఓర్ దేవుడు,
నన్ను వదిలేయండి. ఆ నగలు డబ్బు అంతా మీకు అప్పచెప్తాను. మీరు ఇంకే పని చేయమన్నా చేసి పెడతాను. నన్ను చంపొద్దు నాయనో. వెనక ముందు ఎవరు లేని దాన్ని, అనాథ ప్రేతాన్ని. అవును, ఆ మాట కరెక్టే. నువ్వు ప్రేతానివే. నీ పీడ వదిలించడానికే నేను ఇంటికి వచ్చాను. నడు నడు. ఆ నగలు డబ్బులు ఎక్కడ దాచిపెట్టావో త్వరగా బయటికి తీ. రండి, నా గదిలోకి వెళ్దాం. ఏమండి, ఆ తలుపేసేయండి. ఏం పర్వాలేదులే, లోపలికి ఎవరు రారు. నువ్వు ముందు పని చూడు. ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చాలా నగలు కాజేశానండి. అవన్నీ నా ఒక్కదాని కోసం అనుకుంటున్నారా? మీకోసం, నా కోసమును. నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. ఇంత జరిగినా మళ్ళీ నాతో లాలూచి పడాలని చూస్తున్నావా? నాకు లంచం ఇవ్వాలనుకుంటున్నావా? తోలు వలిచేస్తాను, జాగ్రత్త. అబ్బే అబ్బే, నా ఉద్దేశం అది కాదు. నీ ఉద్దేశం ఏంటో నాకు బాగా తెలుసు. మర్యాదగా చెప్పిన పని చేయి. మధ్యలో వేరే మాటలు మాట్లాడావంటే చూస్తున్నావుగా, చేతిలో కత్తి అలాగే ఉంది. ఎప్పుడెప్పుడు నీ కడుపులో దిగిపోవాలని తెగ ఆరాట పడిపోతోంది. పిచ్చి వేషాలు వేశావంటే ఒక్క దెబ్బకి చచ్చి ఊరుకుంటావు. అమ్మ భక్తురాలు, చాలా నగలు కాజేశావే. మిగతావి కూడా బయటిది. మొత్తం ఇవే. నేను నిజం చెప్తున్నాను, నన్ను వదిలేసేయండి. నీ మాట నమ్మమంటావు? నువ్వు చాలా నగలు కాజేశావని మహాలక్ష్మి చెప్పింది. దొంగ మొహంది, దాని సొమ్మేం పోయింది? ఉన్నవి లేనివన్నీ కల్పించి చెప్పింది. నేను కాజేసిన నగలన్నీ ఇవే. అన్నిటినీ ఇలా మూటగట్టి సూట్ కేసులో పెట్టుంచాను. నన్ను నమ్మండి. చాలే, ఆ ఏడు పాపు. ఆ డబ్బులు ఎక్కడున్నాయి? బయటిది. ఇప్పుడే తీస్తాను. తీసుకోండి. కొత్త కాగితాలు తళతళలాడిపోతున్నాయి. వీటన్నిటిని ఎప్పుడు కాజేసావు రత్నం? ఏదో చిల్లర దొంగతనం. ఇంట్లో వాళ్ళని మాయ చేసి అప్పుడు కొంచెం కాజేశాను. ఎక్కువగా ఏం కొట్టేయలేదు. ఏవో చిల్లర ఖర్చులకు ఉపయోగపడుతుంది కదా అని అనుకున్నాను. చిల్లర ఖర్చుల కోసం ఇది? అవును, అందుకే. తీసుకెళ్ళండి, మొత్తం మీరే తీసుకెళ్ళండి. నన్ను మాత్రం ఏం చెయ్యొద్దు. అయినా ఈ డబ్బు నగలు మీ దగ్గర ఉంటే ఒకటి, నా దగ్గర ఉంటే ఒకటినా? అదిగో మళ్ళీ మాయ చేస్తున్నావు. చంపేస్తాను. నేనేం తప్పుగా మాట్లాడానని? ఒక్కసారి ఆ నగలు డబ్బులు నాకు ఇచ్చేశాక అవి నావి మాత్రమే, నీవి కావు. మాటల్లో పెట్టి నన్ను మాయ చెయ్యాలని చూడొద్దు. అయ్యయ్యో, ఎంత మాట! నా ఉద్దేశం అది కాదు. మిగతా డబ్బులు కూడా బయటిది. అయ్యయ్యో, నా దగ్గర ఇంకేం లేదండి. అదిగో మళ్ళీ ఇవాళ నా చేతిలో నీ చావు రాసి పెట్టుందిలే. ఎవరేం చేయలేదు. అయ్యయ్యో దేవుడు, నేనేం పాపం చేశానని నాకు ఈ శిక్ష విధించావు? నోరు మూసుకొని పని చూడు.
కూడా లేదు. నేను కాజేసిన డబ్బంతా మీకు ఇచ్చేశాను. నా మాటల మీద నమ్మకం లేకపోతే మీరే ఈ గదంతా వెతకండి. మీకు ఇంకేమైనా డబ్బు కనిపిస్తే మీరన్నట్టే ఆ కత్తితో నన్ను పొడిచి చంపేయండి. సర్లే, నీ మాట నమ్ముతాను. అయినా చెప్పగానే ఈ పని చేస్తుంటే బాగుండేది కదా. దీనికి ఇంత డ్రామా ఆడావు. చూడు, ఆ డబ్బుని కూడా అదే నగల మూటలోంచి మళ్ళీ మూట కట్టు. సరే. తర్వాత ఆ మూటని భద్రంగా నాకు అందించు. చాలా పాపాన్ని మూట కట్టుకున్నావు. ఆ బరువును తగ్గించడానికి నేను ఈ పని చేస్తున్నాను. భర్తగా ఇది నా కనీస బాధ్యత. ఇదిగో చూడు, ఇక ముందెప్పుడైనా కక్కుర్తి పడేలా డబ్బు నొక్కాలని చూసావనుకో. అబ్బే, చచ్చినా చేయను. బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు ఈ పని చేయను. మీ మీదొట్టు. అదిగో మళ్ళీ నా మీద ఒట్టేస్తున్నావు. అబ్బే అబ్బే, పొరపాటు అయిపోయింది. నా మీదొట్టు. అలా రా దారికి. ఏంటిది? ఈ పనులన్నీ నిన్ను చేయొద్దన్నాను కదా. ఏం చెయ్యను, రోజంతా ఇంట్లో కూర్చొని ఉండాలంటే బోర్ కొడుతుంది. మీ ఆఫీస్లో నాకేదన్నా ఉద్యోగం ఇప్పించమని మొన్న చెప్పాను కదా, దాని గురించి ఏం చేశావు? అదైతే నాకు చేతి నిండా పనుంటుంది. అయితే ఉద్యోగం ఇప్పించేదాకా నువ్వు ఈ పనులన్నీ చేస్తూనే ఉంటావన్నమాట. నువ్వు కూడా పని మీద ఎప్పుడూ బయటికెళ్తూ ఉంటావు. నాకొక్కదానికే ఇంట్లో ఏమీ తోచడం లేదు. మీ ఆయనతో మాట్లాడతానన్నావు కదా. మాట్లాడాను. ఏమన్నారు? ఆయన సంగతి తెలిసిందే కదా, ఏది సరిగ్గా చెప్పరు. వినేసి ఊరుకున్నారు. మళ్ళీ కనుక్కుంటానులే. నేనెలాగూ బయటి ఉద్యోగం చేయడానికి నువ్వు ఒప్పుకోవు. అందుకే మీ ఆఫీస్లోనే చేస్తానని అంటున్నాను. ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేయాల్సినంత అవసరమేముంది? నువ్వేమన్నా మాకు బరువైపోయావా? అందుకే నాకు మొదటి నుంచి ఇష్టం లేదు. నువ్వు గట్టిగా చెప్పేసరికి ఆయన అడిగాను. నువ్వు ఇక్కడుంటూ బయట ఉద్యోగం చేస్తే అస్సలు బాగుండదు. ఆ చేసేదేదో మన ఆఫీస్లోనే చేద్దు కానీ. ఏం లేదు, నాకు కూడా టైంపాస్ కావాలి కదా, అందుకే అడుగుతున్నాను. ఫ్రెండ్ ఆఫీస్ అని నేనేం లీనియన్స్ తీసుకోనిలే, సిన్సియర్గా పనిచేస్తాను. ఆ విషయంలో ఎటువంటి పొరపాటు వచ్చినా నువ్వు నన్ను స్పేర్ చేయనక్కర్లేదు. నీ సంగతి నాకు తెలీదా? నేను ఆ విషయం గురించి ఆలోచించడం లేదు. ఏదో కొన్నాళ్ళు ఇక్కడుండి వెళ్దామని వచ్చావు. నువ్వు ఇక్కడున్న 4 రోజుల్లో మళ్ళీ ఈ ఉద్యోగం దేనికని నా బాధ. చెప్తున్నాను కదా, నా కోసం. నా మాట కాదనొద్దు. సరే, నీ ఇష్టం.